ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. కోర్టు కేసులో స్టే ఆర్డర్లకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా తాము ఏ పనులు చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు వివరించారు. పట్టా భూములని కన్వెన్షన్ హాల్ ఉందని ఒక అంగుళం కూడా కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఇది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. నేడు చట్టవిరుద్ధంగా తమ భవనాన్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు కూడా తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఖచ్చితంగా తానే దగ్గరుండి నీలమట్టం చేసేవాడినని తెలిపారు. ఇప్పుడు జరిగిన పరిణామాల వల్ల మేమేదో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా తమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా దాన్ని నీలమట్టం చేసింది. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్ కన్వెన్షన్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసిన 3 రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 21న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు లేఖ రాశారు. కన్వెన్షన్ అక్రమాల వివరాలతో పాటు ఆధారాలు, శాటిలైట్ చిత్రాలను అందజేశారు. దాంతో మంత్రి లేఖపై వెంటనే విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. దీనిపై హీరో నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసింది. ఈ కూల్చివేతలను ఆపాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.